డేంజర్ అవుతుంది. ఈరోజు టెక్నాలజీలో మీరు చూస్తే ఇటీవల గవర్నమెంట్లో మేము అందరినీ కూర్చొనబెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా ఉపయోగించాలి, వాట్ ఈజ్ అవర్ రిక్వైర్మెంట్స్, ఆ రిక్వైర్మెంట్స్ని యూస్ కేసెస్ ఎట్లా తయారు చేస్తారు. ఈరోజు ఎందుకు ఈ మాట అన్నానంటే డేటా అంతా ఉంది, పేషెంట్ల గురించి అంతా డేటా ఉంది, హిస్టారికల్ డేటా ఉంది. అయితే పేషెంట్ టు పేషెంట్ సమ్టైమ్స్ డిఫర్ అవుతూ ఉంటాయి. సిమిలర్ కేసెస్ సిమిలర్ పేషెంట్స్ కూడా ఉంటారు. అలాంటి డేటా ఉంది, రియల్ టైం డేటా వస్తుంది. అదే మాదిరిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా కూడా ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో అమరావతిలో తొందరలో క్వాంటమ్ కంప్యూటింగ్కి పోతున్నాం, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. అప్పట్లో నేను హైటెక్ మాట్లాడాను, ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం క్వాంటమ్ వ్యాలీ క్రియేట్ చేస్తున్నాం. దీనివల్ల 1000 times క్విక్కర్ ఇన్ కంప్యూటింగ్. అలాంటిది వచ్చిందంటే ఇంకా ఈజీగా ఎంత డేటా ఉన్నా మీరు ఆల్గరిథమ్స్ రాయగలిగితే ప్రాపర్గా ఇమ్మీడియట్గా వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటి విషయాల్లో కూడా మనం ముందుకు పోయే పరిస్థితికి వస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఇవన్నీ మీ అందరితో ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఆల్వేస్ సొసైటీ ఈజ్ డైనమిక్. రాబోయే 10 ఏళ్లకు ఏం కావాలనో ఈరోజే మనం ఆలోచించాలి, లేకపోతే మనం అనుకున్న లక్ష్యాలు మనం సాధించలేం. మీరు ఈరోజు రాసి పెట్టుకోండి, నేను మాట్లాడుతున్నా, మళ్ళీ 5 ఏళ్లకు 10 ఏళ్లకు ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకుందాం. రాబోయే 10 సంవత్సరాల్లో పెను మార్పులు అన్ని రంగాల్లో రాబోతున్నాయి. టెక్నాలజీలు అయితే మీరు ఊహించని ఫలితాలు వస్తున్నాయి. ఎవరైతే ఆ టెక్నాలజీ ఉపయోగించుకొని ప్లాన్ చేస్తారో దే విల్ డూ వండర్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది జరగబోతుంది. మెడికల్ ఫీల్డ్లో కూడా రెవల్యూషనరీ మార్పులు వస్తున్నాయి. ఎందుకంటే అన్ని వేరబుల్స్ వస్తున్నాయి. ఈరోజు నేను అల్ట్రా హ్యూమన్ సెన్సార్ పెట్టుకొని ఎంత తినాలనో అంతే తినే పరిస్థితికి వస్తున్నా. లేకపోతే ఆరా రింగ్ పెట్టుకొని ఒక నిద్ర తక్కువైతే బాడీ రెడీనెస్ లేకపోతే ఇంకొక గంట ఎక్కువ నిద్రపోతున్నా. ఆ స్టేజ్కి వచ్చేసాం. అంటే మన హెల్త్ మన చేతుల్లో ఉంది. మన హ్యాబిట్స్ కానీ మనం చేసే పనుల వల్ల ఇవన్నీ సాధ్యం. ఈరోజే మూర్తి గారే కదా మీ డాక్టర్ గారు 90 ఏళ్ళు, చిట్టిపంతులు గారు 90 ఏళ్ళు ఆరోగ్యంగా వచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నాడు, ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఐఎమ్ రియల్ హ్యాపీ. ఆయన ఆరోగ్యానికి కారణం ఏంటి? పాజిటివ్గా ఆలోచించడం, ఏం తినాలో తినడం, ఉదయం ఒక అర్ధగంట ఎక్సర్సైజ్ చేయడం. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, డాక్టర్లు అనేవాళ్ళు ఫస్ట్ పేషెంట్లు, ఎక్కువ మంది డాక్టర్లు. నేను ఇప్పుడు కాకుండా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చెప్పేవాడిని డాక్టర్ని, ముందు మీ ఆరోగ్యం కాపాడుకోండి, తర్వాత మా ఆరోగ్యం కాపాడమని. కానీ అలాంటి వాళ్ళు అరుదు, చిట్టిపంతులు లాంటి వాళ్ళు అరుదు. ఇది సాధ్యం, ఇది అసాధ్యం కాదు. అందుకే ఇటీవల నేను ప్రమోట్ చేస్తున్నా, ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్, కిచెన్ యాజ్ ఎ ఫార్మసీ. ఎందుకంటే మనం ఫార్మాస్యూటికల్స్ ఎన్ని తిన్నా, ఇప్పుడు బ్యూటిఫుల్గా షుగర్ కోటెడ్ వేశారు కాబట్టి తినగలుగుతున్నాం, పెయిన్ ఉండదు. కానీ డెఫినెట్గా ఇట్ విల్ హ్యావ్ నెగటివ్ ఇంపాక్ట్. సో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది వండర్ఫుల్ అకేషన్ చెప్పి తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఇన్స్టిట్యూషన్లో ఇక్కడ ఈ జిల్లాలో అంటే పాత జిల్లాలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నైపర్ ఒక సెంటర్ ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకున్నారు. ఇది అనకాపల్లిలో వస్తుంది. అది తొందరలో సెట్ చేస్తున్నాం. డబ్బు ఒక 50 ఎకరాల భూమి కావాలంటే భూమి కూడా ఇచ్చాం, అది కూడా వస్తుంది. ఇంకొక పక్కన